పర్లేనట్టే మీరిచ్చే మొత్తానికి ప్రతి నెల తేదీ మారే లోపల వడ్డీ కడుతూ 3 సంవత్సరాల లోపల అసలు మొత్తం చెల్లించగల వాడను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ తమ విధేయుడు బాలకృష్ణ. హరిశ్చంద్రుడి కథ చదివాను, కానీ ఆయన్ని చూడలేదు. సత్యశోధన పుస్తకం 6 సార్లు చదివాను, కానీ గాంధీ గారిని నేరుగా చూడలేదు. ఆ లోటు నువ్వు తీర్చావు నాయన. ఎంత పొగరయ్యా నీకు! ఒక ప్రభుత్వోద్యోగికి పెట్టుకునే అర్జీలో లంచం గురించి రాస్తావా? నేను లంచం అడిగానా? అడిగానని ఎవడైనా చెప్పాడా? ఈ అర్జీని పై అధికారి ఎవడైనా చదివి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీ కటింగ్ షాప్ లో నాకు ఉద్యోగం ఇస్తావా? క్షమించండి సార్, ఈ రోజుల్లో లంచం తీసుకోకుండా ఎవరు పని చేస్తున్నారు సార్? ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో నిజాయితీ పరులు ఉంటారు. వాళ్ళల్లో మీరు ఉన్నారనుకుంటే నేను రాసిన లంచం అనే మాట కొట్టేసి నాకు లోన్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. రివాల్వింగ్ చైర్ లాగా నువ్వు ఎప్పుడూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాల్సిందే. అవును, అడగటం మర్చిపోయాను. మార్కెట్ నుంచి చేపలు తెస్తానన్నారు కదా, తెచ్చారా? మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఒక్క చేప కూడా లేదు. ఊళ్ళో చికెన్ గునియా అని చేపలన్నీ పట్టుకుపోయారు దొంగనాయాలు. సరే, కనీసం కోడి నిన్నే తీసుకురావచ్చు కదా. చెప్పా కదా చికెన్ గునియా అని, అలా చచ్చిన కోడిని ఎలా తీసుకురాను? అయ్యో, పిల్లలు స్కూల్ నుండి ఆకలితో వస్తారు, వాళ్ళకేం పెట్టాలి? మన ఇంట్లో కోడి ఉంది కదా, కోసేయచ్చు కదా. అయ్యో, అవి మనం పెంచే కోళ్ళండి. అమ్మా, ప్రపంచంలో ఉన్న కోళ్ళన్నీ ఎవరొకళ్ళు పెంచేవే. నీ కోళ్ళు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? నాకు రెండు ముఖ్యమే. అంటే నేను నీకు ముఖ్యం కదా? ఏంటి? అరే, పొద్దున్నే ఒకడు బయటికి వెళ్ళాడే, వాడికి లోన్ దొరికిందా లేదా అని అడిగావా? మిగతా విషయాలన్నీ అడుగుతున్నా. అది దొరకదని నాకు ముందే తెలుసుగా. ఎలా మరి? లంచం అడిగేటైతే నాకు లోనే వద్దని ఆ లెటర్ లో రాయొద్దన్నానా? మీరు విన్నారా? ఆ ఆఫీసర్ షర్ట్ పట్టుకుని బయటకు గెంటాడా అని ఇంకా అడిగి తెలుసుకోవాలా ఏంటి? పర్వాలేదే, నువ్వు నాకంటే కొంచెం తెలివైన దానిలాగా ఉన్నావు. బతకడం తెలియని మనిషి. చూడండి, పెద్దమ్మ శోభ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది. ఎందుకు? ఫీజు కట్టడానికి ఈ రోజే చివరి రోజంట. ఈ రోజు కట్టలేదంటే రేపు స్కూల్ నుండి బయటకు పంపించేస్తారు. ఎలాగైనా తిరిగే కూర్చి మంచి కత్తిరి కొనాలి. ధర్మరాజు గారి తోటకెళ్ళి మంచి టేక్ చెట్టు చూసేస్తాను. ఆయన ఎక్కువ వడ్డీ అడుగుతాడు కదా. ముందు చెట్టు చూద్దాం, డబ్బు వచ్చినా కొందాం. చూడు, ఫీజు గురించి నువ్వేం బాధపడకు, అది కట్టాల్సిన బాధ్యత నాది. ధర్మరాజు గారు ఊరంతా చక్రవడ్డీకి డబ్బులు ఇచ్చి ఇలాంటి తోటలు ఎన్ని లాక్కునుంటాడో. ఎవరు రాదే నా తోటలోకి వచ్చి నా చెట్టు మీద చేసింది? అబ్బా, మన బాలు అయ్య గారు, బార్బర్ బాలు. ఎంత ధైర్యం ఉంటే కర్మరాజు తోటకొచ్చి చెట్టు మీద చేస్తారా? రే, కర్మరాజు కాదురా, ధర్మరాజు. ధర్మరాజు. ఎరా బాలు, నీ కొట్టు దగ్గరికి ఎవడు రావట్లేదని చెట్టు కింద కటింగ్ చేసుకోవడానికి నా తోటలోనే ప్లేస్ చూసుకుంటున్నావురా? రే, నీకంతగా చేసుకోవాలంటే ఏ షట్టర్ లోనో ఏ జంక్షన్ లో కూర్చొని గుళ్ళు చేసుకోరా. తిరిగే కుర్చీ చేయించుకోవడం కోసం మంచి చెట్టును చూసుకుంటా. నా తోటలోనా దొంగతనంగా తీసుకెళ్లాలని చూస్తున్నావా? అయ్యో, అట్లాంటివన్నీ నాకు తెలియదు. నీకు మంచి కుర్చీ కావాలంటే మంచి చెట్టు నరికి నీ కొట్లో కావాల్సిన వస్తువులు అన్ని చేయిస్తానని నీకు ఎప్పుడో చెప్పాను కదా. నువ్వేమో వడ్డీ లేకుండా తీసుకోవాలని చూస్తున్నావు, దానికి నన్నే చేయమంట? బ్యాంక్ వడ్డీ అడిగితే పర్లేదు, కానీ మీరు అడిగే చక్కెర వడ్డీ కదా. బాలు, నేను ఎక్కువ వడ్డీ తీసుకునేది ఇంకా ఇటువంటి తోటలు దొడ్లు కొందామని కాదురా. ఒక మంచి సినిమా తీసి ప్రొడ్యూసర్ కార్డులో నా పేరుకు ముందు మన ఊరి పేరు వేసి స్టేట్ మొత్తం పాపులర్ చేయాలంట్రా. నిర్మాత సిరిసిల్ల కర్మరాజని రావద్దు. వద్దు, కర్మరాజని వద్దు, సిరిసిల్ల ధర్మరాజన్ రావాలరా. కొబ్బరి చెట్టు అంటున్నావు, మీ కలర్ ఫోటోను బ్యానర్ లో వేపిద్దామా? ఇద్దాం. అందుకనే కదరా ఎప్పటికీ డైరెక్టర్ ని మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అరే, ఏర్రా వాళ్ళు వీళ్ళిద్దరూ కనపడలేదు? అబ్బా, వాళ్ళకి 100 ఏళ్ళు సార్, అది వస్తుంది. ఏంట్రా పక్కన ఆడవాళ్ళని తీసుకొస్తున్నాడు? ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఇది మనతో కాదు. రే, ఏంట్రా ఇదంతా? నేను అటువంటి ప్రొడ్యూసర్ కాదురా. అందుకా సార్, మీరే కదా హత్తుకునే కథ కావాలన్నారు. మన కథకి లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, సెంటిమెంటల్ సీన్స్ లో వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అందుకే వీళ్ళని తీసుకొచ్చాను సార్. వీళ్ళ యాక్షన్ చూసి మీ రియాక్షన్ ఏంటో తెలవాలి సార్. అందుకు వాళ్ళు నన్ను హత్తుకోవాల్సిన అవసరం లేదురా. నీ కథ నా మనస్సును హత్తుకోవాలి. ఏం చెప్పారు సార్? సరే, కథ మొదలు పెట్టు. ఓపెన్ చేయగానే ఒక విలేజ్. నీ పాదం మీద పుట్టు మచ్చనై ఏంట్రా ఇది? టైటిల్ సాంగ్ సార్. ఇంకా కథే మొదలు కాలేదు, వాడేమో అరుస్తున్నాడు, వీళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకురా ఇదంతా? లేడీస్ కదా, అలాగే ఉంటారు సార్. నేను చెప్పే కేడవండి. ఆ విలేజ్ లో ఒక హాస్పిటల్ సార్, సింగిల్ బెడ్ సార్. ఒక అమ్మాయి ప్రసవ వేదంతో హాస్పిటల్కి వచ్చింది సార్. బెడ్ దొరకలేదు సార్. చాప మీద కూర్చుంది సార్.
ఆ అమ్మాయికి ఉన్న 2 పిల్లలు ఆ తల్లిని చూసి బోరుమని ఏడుస్తున్నారు సార్. బయట జోరుమని వర్షం సార్. పిల్లలు బోరుమని. ఉండవయ్యా, నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళేమో ఏడవట్లేదు అంటే నీ సెంటిమెంట్ లేడీస్ టచ్ చేయలేదా? నేను ఏడవని చెప్పినప్పుడు ఏడవరే. నువ్వేగా చెప్పిన తర్వాత ఏడవమంది చెప్పలేదుగా. ఉండు, ఏం చెప్పి తెచ్చాడమ్మా మిమ్మల్ని? ఈయన చేతికి అడ్వాన్స్ రాగానే ఆ. ఇద్దరికి సరే 100 రూపాయలు ఇస్తానని చెప్పాడండి. ఆహా, ఈ సబ్జెక్ట్ కి నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వట్లేదు, మీకు ఇస్తున్నాను. చెరొక్క 50, ఇదిగో 50, ఇదిగో 50. థ్యాంక్ యూ సార్. ఆగాగాగాగు. నిజంగా చెప్పమ్మా, ఇప్పుడు చెప్పిన స్టోరీ నీ గుండెను టచ్ చేసిందా? చెప్పును కూడా టచ్ చేయలేదు. అయినా ఆ అమ్మాయి అప్పటికే 2 పిల్లల తల్లంట. ఆవిడ బెడ్ మీద పెసవెత్తే ఏంటి, సాప్ మీద పెసవెత్తే ఏంటి, కథ చెప్తున్నట్ట కథ. సార్ ఈయన చెప్పిన కదా, మీరు సినిమాగా తీశారనుకోండి, మొత్తం కొబ్బరి తోటంతా అమ్ముకుని చెప్పా. చూసారా, మీకంటే ఎప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులే తెలివిగలవాళ్ళు. ఇటువంటి కథలు చెప్పి వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేరు. అయ్యా మీ పేరు మన ఊరు పేరు స్టేట్ మొత్తంలో కాదు ప్రపంచం అంతా తెలియాలంటే ఆ సూపర్ స్టార్ అశోక్ కుమార్ తో సినిమా తీయండి. ఆయన ఒక్క సంతకం పెడితే చాలు మీ తలరాజా మారిపోతుంది. ఆయన ఎక్కడ కలవాలరా? జంబారాహిల్స్ లో. ఎదవా, జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అబ్బా ఆడు చెప్పింది కరెక్టే, ఆడికి నోరు తిరగదు. కింగ్ వచ్చాడు. ఏయ్, ఏంట్రా ఇది? ఇప్పుడే కదా షాప్ ఓపెన్ చేశాను, లోపలికి ఎలా వచ్చారు? అబ్బా కిటికీ తలుపులు మేకులు లేవు కదా, తడితే తెరుచుకుంటుంది, కొడితే అతుక్కుంటుంది. వ్యాపారం చేసుకునే చోట ఏంట్రా ఈ పనులు? అందుకే అడుగుతున్నాం. తీసుకెళ్ళడానికి ఏమున్నాయి? కళ్ళు ఊడిపోయిన తువ్వినా తుప్పు పట్టిన కత్తిరా అంతేగా. అదిగో అదే ఆ కటింగ్ అంటారు షాప్ లో జనం ఉన్నారు. మన షాప్ లో ఏముంది? అలాగా? అక్కడికే పోండి, మార్కెట్కే పోండి. ఎక్కడికి పోండి? పడిపోతాయి. బాలు, ఈ మార్కెట్ లోనే పెద్ద కొట్టు కటింగ్ కాంతారావు అది. వాడికి తెలిసిన వ్యాపార టెక్నిక్ నువ్వు కూడా తెలుసుకో. అదో టెక్నికా? 10 రూపాయలు తన మనుషులకి ఇచ్చి కస్టమర్స్ ఎత్తు రమ్మంటాం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారనుకుంటే తిన్నగా బార్బర్ షాప్ తీసుకొచ్చారు. యారా కస్టమర్స్ అందరికి మత్తు ఇచ్చారా? ఇచ్చాం బాస్. మటాష్. అరగుండ అయితే 6 రూపాయలు, ఫుల్గుండ అయితే 50 రూపాయలు. ఎరగదే స్టే, పొరగదే స్టే, వాళ్ళందరిదే స్టే, నీకే తగలరా. తీసుకోరా. ఓకే బా. లేలే రాజా. నా జుట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని మొక్కున్నాను. నువ్వేంట్రా నాకు గుండు చేసేసావు. ఒరే ఇటుకు లడ్డించి పంపించాయి. మన దగ్గరికి తిరుపతి నుంచి వారం 100 రెడ్లు కొరియర్లో వచ్చేస్తుంటాయి. తీసుకో. ఇదేంటి లడ్డు ఇంత చిన్నదిగా ఉంది? వచ్చి వారం అయింది కదా, అందులో నెయ్యి ఎండిపోయి ఉంటది. ఇంటికెళ్ళి ఫుల్ గా నెయ్యి వేసుకుని కుమ్మాయి. వీడు సత్యనారాయణ స్వామికి మొక్కున్నాడట, ఎటుకలు పోయి ఏడుస్తున్నాడు. అయితే వీడికి పంచామృతం ఇవ్వండి, ఇవ్వరా? పండగ చేసుకుంటాడు. ఇదేంటి పంచామృతం ఖర్జూరంలాగుంది. వచ్చి వారం అయింది కదా, ఎండిపోయి ఉంటది. నోట్లు వేసుకుని సప్పరించుకుంటే వెళ్ళిపో, ఎక్కువసేపు వస్తుంది. వెళ్ళండి. ఒరేయ్ వీళ్ళని తీసుకెళ్లి సేమ్ స్పాట్ లో దింపేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మ్యాచ్ తీసుకొచ్చాను. రోయ్ యావయా ఇలా బలవంతంగా జనాలు తీసుకొచ్చి కటింగ్ చేయడం పనా? ఎరా తాగితే పోయిట్లా, అలాగే జుట్టు పెరిగితే కత్తిరించాలి కదరా. ఎవడైనా డట్టీగా కనిపిస్తే నాకు ఎలర్జీ. ఐ వాంట్ డిసిప్లిన్. లోపలికి వెళ్ళండి. ఒరేయ్ హాలీవుడ్ ఆర్టిస్టులకి హెయిర్ స్టైల్ చేసిన హ్యాండ్ రా ఇది. హాలీవుడ్ ఆర్టిస్ట్ యా, హారిసన్ ఫోర్డ్, వాళ్ళ నాన్న బెంచ్, వాళ్ళ తాత అంబాసడర్, వీళ్ళు ముగ్గురు మన కస్టమర్సే. నా దగ్గర ఎట్ట బతికోడీడు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు కటింగ్ పూర్తి అయ్యే వరకు షాప్ ఓడవద్దని? ఏంటా చూపు? నేను మీ దగ్గర జాయిన్ 3 నెలలు అయింది. ఇంతవరకు నాకు కటింగ్ చేస్తాను తల ఇవ్వలేదు, సేవింగ్ చేస్తాను గడ్డ ఇవ్వలేదు. సారీ నేను పెట్టిన పరీక్ష పాస్ అయితేనే నీకు తలకాయ గాని గెడ్డం గాని. అలా అయితే కష్టమే. ఏంట్రా కష్టం? అక్కడ బెలూన్ చుట్టూ సోప్ రాసింది, కత్తి తీసుకుని బెలూన్ పగలకుండా సోప్ తుడు. ఛాన్స్ ఇస్తే గొప్ప అయిపోతానని రోజు నాకు నరకం చూపిస్తావా? చూడు ఈ రోజు బెలూన్ పాలకుండా సోపు తీస్తాను. ఈసారి పేలితే పేలిపోద్ది నీకు.
చూసావా బెలూన్ కత్తి తగలగానే ఎలా పగిలిపోయిందో అదే మొహానికి తగిలింటే ఏమయ్యేది? ఇప్పటికి 1350 బెలూన్లు పగలగొట్టావు. బెలూన్ పగలకుండా సోప్ ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అప్పుడే నీ కత్తిరిను కస్టమర్ని ఇస్తా. కటింగ్ జంపర్ కటింగ్ అదిగా ఈ అన్ని కటింగ్లోనూ ఈ కటింగ్ అంటారా ఫేమస్. పల్లీలు బఠానీలు అమ్మినట్టు బార్బర్ షాప్ ఏకంగా రోడ్డు మీద తెచ్చావేంటయ్యా? మొబైల్ కటింగ్ మొబైల్ కటింగ్ కాలంతో పాటు మనం కూడా చాలా వేగంగా ఉండాలన్నా. అందుకే మీరు మా దగ్గర రావడం కాదు, మేమే మీ దగ్గరికి వచ్చేసాం. ఇలా గేట్లు పడినప్పుడు గంటలు టైం వేస్ట్ చేయకూడదు. నా పేమెంట్ సంగతే నువ్వు చూసుకో, నీ గెటప్ సంగతే నేను చూసుకుంటా. ఐడియా ఓకేనయ్యా, కానీ ఇక్కడ ఎలా చేస్తావు? నీ సీట్ లేనట్టు ఫేస్ మాత్రం బయటెట్టు పిచ్చెక్కిపోతాయి. చూసావా ఒక్క సెకండ్ ఇత్తికి రాసలాగైపోయావు. క్యాష్ ఇచ్చేయి. థ్యాంక్స్. నెక్స్ట్ నువ్వేటి మాయా మేసం గడ్డి పెంచినట్టు పెంచేసావు. పాకలో పడుకున్నప్పుడు ఏ గేదో మేకో తినేస్తే. ఏ మీసం ఉంటేనే పంచాయతీలో నా మాట వింటారా? గడ్డ మాత్రం ఈ మీసం ముట్టుకోకు. అలాగే. ఈ తెలివితేటల వల్ల నేను పైకి వచ్చాను. ఈడేంటి నా గురించి ఆలోచిస్తున్నాడు? నువ్వు పని చేసి పైకి రాలేదురా, మాటలు చెప్పి పైకి వచ్చావు. అవును, నేను మాటకాడతనంతో పైకి వచ్చాను, నువ్వు శాతకంతనంతో చెడిపోయావు. అది నీ బ్యాడ్లక్. ఒరేయ్, మన షాపుకి 2 గుమ్మడికాయలు దిష్టి తీసి అమావాస్య రోజుని లాగి నేలకేసి కొట్టండి రా. షాపుకి బాగా దిష్టి తేలేస్తుంది. ఎప్పటికైనా నేనే కరెక్ట్ రా.